మీరే చదవండి. Yeah. Have you ever had to overcome any major setbacks in your acting career? If so, how did you bounce back? This is a very open secret. Basically, one of the most major, biggest setback in my career was when I signed the contract కదా. అది తెలిసిన విషయమే. సో అది చేసినప్పుడు అది నా కెరియర్ని ఒక ముందుకి దూసుకెళ్తున్న ఒక కెరియర్ని ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి లాగేసింది. అది 2020 కలర్ ఫోటో ద్వారా మళ్ళీ ఒక రెండో 2.0 లాగా వచ్చింది నాకు. సో అక్కడి నుంచి నేను కొంచెం సీరియస్గా తీసుకుని వెళ్ళాను. ఆ టైం రావడానికి ఒక మధ్యలో 7 years ఒక 7-8 years నాకు సెట్ బ్యాక్ అయింది దానివల్ల ఒక పీరియడ్ ఆఫ్ టైం. సో దిస్ ఇస్ హౌ ఐ బౌన్స్డ్ బ్యాక్. చాలా పేషెంట్గా వర్క్ ఏ విధంగా ఆపకుండా ప్రయత్న లోపం లేకుండా చేస్తూనే ఉన్నా. అండ్ ఒక 7-8 సంవత్సరాల తర్వాత కలర్ ఫోటో రూపంలో నాకు అది ఫలితం దక్కింది. బట్ అది కూడా మీకు మంచిగా జరిగింది. బికాజ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని కుందన బొమ్మ అంటున్నావా, ఆ టైంలో మేము ఫైటర్ని చూసాం మీలో. పైగా షార్ట్ హెయిర్ కూడా వేసుకుని వచ్చేవారు. రియల్గా ఒక కెమెరాస్లో ఎప్పుడు పడితే ఏ ఛానల్లో పడితే ఆ ఛానల్లో పడి. థ్యాంక్ యూ. బెటర్ అది కూడా మీ లైఫ్లో ఒక కెరియర్. మేబీ దట్స్ ట్రూ. అది మీరు చెప్పిన దాంట్లో కూడా చాలా పాయింట్ ఉంది. కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావడానికి రీజన్ అది మేబీ. అవును, దానివల్ల మేబీ నా పర్సనాలిటీ కూడా మారు ఉంటుంది. నేను స్టార్టింగ్లోని ఇంతగా ఉండేదాన్ని కాదు, ఇంకా చాలా భయంగా ఉండేదాన్ని. నా కెరియర్ స్టార్టింగ్లో చాలా భయం ఎక్కువ. ఎవరేం చెప్పినా సరే ముందు బెదిరిపోయి సరే ఓకే అలా ఉండేదాన్ని. నాకంటూ ఒక ఒపీనియన్ ఫామ్ చేసి, నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ చేసి, నాకంటూ ఒక వాయిస్ ఉంది అంటే మేబీ అలా అవన్నీ ఎదుర్కొన్న తర్వాత దేన్నైనా ఎదుర్కొనే ఒక సత్తా ఉంది అని నా మీద నాకు నమ్మకం రావడానికి, నా డెసిషన్ మీద నాకు నమ్మకం రావడానికి ఒక పునాదిలాగా తయారై ఉండొచ్చు మేబీ.